పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తన గ్రంథము 100వ అధ్యాయం, ద సామ్స్ 100 చాప్టర్ 504 504 పేజీ. మన మధ్యలో ఉన్న ప్రశాంతి, చాలా చిన్న కీర్తన, 5 వచనాలు ఉన్నాయి. బిడ్డ ముందుకు వచ్చి చదివిద్ది. తదుపరి మాటలు మనం అందరం కూడా బిగ్గరగా కలిసి ఏకీభించి చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. 100వ కీర్తన 1 నుంచి కూడా 5 వచనాలు చదువుకుందాం. 100వ కీర్తన 1 నుంచి 5 వచనాలు అందరం కూడా చదువుకుందాం. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును. దేవుడి చిన్న కీర్తన దీవించుగా. రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభు ప్రేమించి చక్కని అవకాశం ఇచ్చాడు. ఈ నూతన నెల మొట్టమొదటి ఆదివారం మరొక వర్తమానం ద్వారా ముందుకు కొనసాగుదాం. లెట్ us turn our Bibles, the book of Ezekiel. మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 21వ అధ్యాయం ఎజ్కేల్ గ్రంథం, the book of Ezekiel chapter 21 verses 12 వచనం చదువుకుందాం. నరపుత్రుడా, అంగలార్చుము, కేకలు వేయము, చాలు చలను. ఆ చదవబడినటువంటి చోట ప్రవక్త అయినటువంటి ఎజ్కియల్తో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నరపుత్రుడా నీవు అంగలార్చుము, రెండవదిగా నీవు ఎలాగుండాలంట, కేకలు వేయుము అంటున్నాడు. వాస్తవానికి ఎవరైనా కానీ కేకలేస్తే మనం ఏమంటాం, ఏరా బాబు దయ్యం పట్టినోళ్ళలాగా కేకలేస్తున్నాం. ఒక్కోసారి పిల్లలు కేకలేస్తారు, ఒక్కోసారి డ్రింక్ ఎక్కువైనప్పుడు కేకలేస్తూ ఉంటారు, బజార్లోకి వచ్చి వీరంగం చేస్తూ ఉంటాం. అప్పుడు ఏంటి సాధారణంగా అనేది, ఎందుకురా బాబు దయ్యం పట్టినోళ్ళలాగా కేకలేస్తున్నాం. కానీ ఇక్కడ ఈయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నరపుత్రుడా నీవు కేకలు వేయి. ఎందుకు ఆ మాట అంటే, వాస్తవానికి ఇప్పుడు మనమందరం ఇలా కూర్చున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా పాము వచ్చింది అనుకో, అమ్మాయి పాము వచ్చింది, అయ్యా పాము వచ్చిందంటే ఎవరైనా పక్క వెళ్తారా? ఏ పాము పాము అంటే ఏంటి, అలర్ట్ అయిపోతా, అవునా కదా? అది కేకేస్తేనే అలర్ట్ అవుతారు. మామూలుగా ఏదో ఆ స్మృతి వాయిస్తో మనం పాము వచ్చింది అంటే భయపడే పరిస్థితి ఏది కూడా ఉండదు. ఇక్కడ ప్రభువారు చెప్పినటువంటి సందర్భం కూడా ఏంటి అంటే, నరపుత్రుడా కేకలేయని ఎందుకన్నాడంటే, ద పీపుల్ వేర్ ఇన్ ఏ డేంజర్. అక్కడ కొంతమంది మనుషులు ఎలాగున్నారంటే డేంజర్లో ఉన్నారు. వాళ్ళకి నువ్వు పద్ధతిగా చెప్తే వినే మనసు లేదు. ఎప్పుడైతే నువ్వు లెట్ యు ఈల్ ఆర్ షౌట్, ఎప్పుడైతే నువ్వు కేకలు వేస్తావో, అరుస్తావో, అప్పుడైనా వాళ్ళు టర్న్ అవుతారు. కాబట్టి నువ్వు కేకలు వేయి అంటున్నావు. అలాగే ఆ ఇర్మియా గ్రంథంలో కూడా జ్ఞాపకం చేసుకుంటూ మాట అంటాడు. ద బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 4 4వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. చూడండి. ప్రసవ వేదన పడు స్త్రీ కేకలు వేయినట్లు చలని. కేకలు బైబిల్లో కొన్ని రకాల కేకలు ఇచ్చారు. ఎవరు ఎందుకు కేకలు వేసారో చూద్దాం.
అయితే ఇక్కడ ఆయన అంటాడు కదా, ప్రసవ వేదన పడేటటువంటి స్త్రీ ఏ రీతిగా అయితే కేకలేస్తుందో, అపాయములో ఉన్న నీ ప్రజల కొరకు నువ్వు అంత భారంతో అంత నొప్పి చేత ఏం చేయాలంటున్నాడు? కేకలు వేయాలి. నీకే భారం లేదని నువ్వు అనుకుంటున్నావేమో, అయితే వారి కొరకు నువ్వు ఎటువంటి భారాన్ని కలిగి ఉండాలంటే, ఎలాగైతే ప్రసవ వేదన పడేటటువంటి స్త్రీ భారాన్ని కలిగి ఉంటుందో అట్టి భారాన్ని బాధ్యతను కలిగి అటువంటి నొప్పి చేత నువ్వేం చేయాలి? కేకలు వేయాలి అంట. అదే 38వ కీర్తన 8లో చూస్తే అక్కడ అంటాడు కదా, నా మనసు మనోవేదనతో కేకలు వేస్తుంది. అక్కడ మనసే గాయపడింది, నోరు మూతపడింది. మనసు గాయపడి ఏమైందట? నోరు మూతపడి మనసే కేకలు వేస్తా ఉంది. మరి ఈ బైబిల్ గ్రంథంలో కేకలకి చాలా ప్రాధాన్యత ఉంది. మనం ఉదాహరణకు చూసుకుంటే యెహోషువ టైంలో ఆ యెరికోను వీరు చుట్టుముట్టడానికి వెళ్తారు. యెరికోను చుట్టుముట్టడానికి వెళ్ళినప్పుడు అది బలమైన ప్రాకారములు కలిగినటువంటిది. అంత మాత్రమే కాదులే కానీ బలమైన ప్రజలు ఉన్నారు. దానిని మనం జయించాలంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అన్నప్పుడు ప్రభు అంటాడు, మీరు యుద్ధం చేయకుండానే గెలుస్తారు అంట. అది ఎట్లాగా ఎలా జరిగింది అదంటే, ఏం అవసరం లేదు, మీరు యెరికో గోడల చుట్టూ 7 సార్లు తిరిగి అందరు ఏం చేయాలన్నాడు? కేకలు వేయాలి అన్నాడు. అదేంటి కేకలేస్తే? కేకలు వేస్తే ఆ కేకలకే గోడలో అడ్డుగోడలు ఏమవుతాయి అన్నాడు? కూలిపోతాయి అన్నాడు. అయితే నేను చెప్పినప్పుడే కేకలేయమంట. మీ తర్వాత చూస్తే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 6:5 అంటాడు కదా, అక్కడ యు షుడ్ బి ఇల్. అక్కడ అంటాడు, మీరు ఆ యెరికో గోడల చుట్టూ కూడా తిరిగి కేకలేస్తే విజయము వస్తుంది. కేకలు కొన్ని దేనికి ప్రాధాన్యత ఇచ్చాయంటే విజయానికి ప్రాధాన్యత ఇచ్చాయి, అపాయం నుండి తప్పించబడటానికి ప్రాధాన్యత ఇచ్చాయి. కాబట్టి ఈ రోజున మరి అప్పుడప్పుడు కూడా మనం కుటుంబంలో యజమాని మీద కేకలేసినట్లు, బిడ్డల మీద కేకలేసినట్లు కాకుండా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా కేకలు వేయుతూ మనం ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే కేకలు వేస్తూ రోదన చేస్తూ ప్రభువుని అడిగే వారిగా ఉండాలి. నేను కేరళలో ట్రైనింగ్లో ఉన్నప్పుడు మాకు నెలకు ఒకసారి అవుట్ సైడ్ ప్లేయర్కి తీసుకెళ్ళి కొంత టైం ఇస్తారు, పీరియడ్. గ్రౌండ్కి తీసుకెళ్తారు ఆ ఇళ్ళకు దూరంగా. ఒకసారి నేను అడిగా, గ్రౌండ్కి ఎందుకు తెచ్చాం? చాలా సంతోషంగా ఉంది, మరి అసలు ఇక్కడ ఆటలు లేవు, పాటలు లేవు, ఈ గ్రౌండ్లో అన్న సరదా కొద్దిసేపు ఏదో ఒకటి ఆడుకోవచ్చు అన్న. వాళ్ళు అన్నారు, బాబు ఆడుకోవటానికి ఇక్కడ రాలేదన్నారు. మరి దేనికి వచ్చామయ్యా ఈ గ్రౌండ్ కంటే? వాళ్ళు అన్నారు కదా, ప్రార్థన చేస్తానికి వచ్చామన్నా. అదేంటి ప్రార్థన అక్కడే చేసుకుంటాం కదా, డామెంటరీ ఉంది, చాపెల్ ఉంది, అవుట్ సైడ్ వచ్చి ఇక్కడ చెయ్యాలా, ఇంత దూరం వచ్చి ఇక్కడ ఎందుకు, ఎండగా ఉంది, నేను వెళ్ళిపోతానన్నాను. వాళ్ళు అన్నారు, అప్పుడు అన్ని ప్రార్థనలు లాగా ఈ ప్రార్థన ఉండదయ్యా. ఎలాగంటే మీ సీనియర్స్ వెళ్తున్నారు చూడన్న. వెళ్తే వాళ్ళు ఒక్కొక్కడు ఏం చేసాడంటే, ఎక్కడొకడు అక్కడొకడు మైదానంలో కూర్చుని గట్టిగా ఆకాశం అయిపోతే కేకలు వేస్తూ ప్రార్థన చేస్తున్నారు. నాకు ఒకసారి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక పక్కన ఎండ, అయితే వాళ్ళు ఇచ్చిన టైంలో మరి వెళ్ళాలి, ఆ సమయం సద్వినియోగం చేసుకోవాలి. ఎండగా ఉంది, నేను వెళ్తానంటే కుదరదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఒకడు 20 అడుగుల దూరాన్ని, ఒకడు ఇంకో 20 అడుగుల దూరాన్ని ఒకడు కూర్చుని ఒక్కొక్కడు కూడా 2 చేతులు పైకెత్తి షౌట్ చేస్తూ, నా దేవా ప్రభువా, ఇదిగోనయ్యా నా పరిచర్య ఏంటి, ముందు నా పరిచర్య విషయం ఏంటి, నా తల్లిదండ్రుల పరిచర్య, ఒక్కొక్కటి గట్టిగా కేకలు వేసుకుంటా ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు ఈ ప్రార్థన అంటే, కొన్నిసార్లు కేకలు వేసి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కొన్నిసార్లు ప్రార్థన కూడా కేకలు వేస్తూ చేసేటటువంటి వారి కూడా ఏకిలిగా, లేకపోతే అనవసరమైన విషయాల్లో లాగా కాకుండా కొన్నిసార్లు ఒంటరిగా ఏదైనా ప్రదేశానికి వెళ్ళి ఇదిగో కేకలు వేసి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. సో ఒకసారి చూడండి, పిల్లలు ఉన్నారు, వాళ్ళు అడిగింది మనం వీలేదనుకో ఏడుస్తారు. ఇంకా ఏడ్చిన తర్వాత 10-15 నిమిషాలు అయిన తర్వాత ఇక వాడు ఏం చేస్తాడు? కేకలు పెడతా ఉంటాడు, నేల మీద పొరులాడుతా కేకలేస్తూ ఉంటాడు. కేకలేస్తూ ఉన్నప్పుడు ఏమనిపించింది? వాడు గొంతారిపోయిద్దేమో, లేకపోతే వాడు ఒళ్ళు దొక్కిపోద్దేమో, అసలు ఈ కేకలకు తలనొప్పి వచ్చేస్తుంది. ఎందుకు ఈ బాధ? అడిగిన 20 రూపాయలు ఏదో 50 రూపాయలు ఏదో ఇచ్చేద్దామని వారికి కావాల్సింది ఇస్తారు.
అలాగే దేవుని సన్నిధిలో కూడా అనేక రకాల ప్రార్థనలు ఉన్నాయి. రోదన చేసే ప్రార్థనలు ఉన్నాయి, అంగలార్చి ప్రార్థనలు ఉన్నాయి, కన్నీటి ప్రార్థనలు ఉన్నాయి, మోకాళ్ళ ప్రార్థనలు ఉన్నాయి, నిలబడి చేసిన ప్రార్థనలు ఉన్నాయి, చేతులు పైకెత్తి చేసిన ప్రార్థనలు ఉన్నాయి. అలాగే కేకలు వేసి ప్రార్థన చేసే అనుభవాన్ని కూడా మన జీవితాల్లో కలిగి ఉండాలి. అందుకనే నరపుత్రుడా కేకలు వేయము. ఎందుకంటే అపాయములో ఉన్నవారు తప్పించబడాలి. నీ వైపు చూడాలంటే నువ్వు కేకలు వేయాలి. ఇదిగో ఏ రీతిగా వేయాలి అంటే, ప్రసవ వేదన పడు స్త్రీ ఏ రీతిగా అయితే కేకలు వేస్తుందో నొప్పిని భరిస్తూ, అట్టి నొప్పి భారాన్ని నువ్వు కలిగి వేయి. ఆ రోజున చూడు, ఎరికో గోడల చుట్టూ కేకలు వేస్తే వారు విజయాన్ని పొందుకున్నారు. అపవాది లయపరచబడ్డాడు, అపవాది క్రియలు బంధించబడ్డాయి. అట్ ద సేమ్ వే యూ షుడ్ బి హీల్ అన్నాడు. నీవు కూడా కేకలు వేసే అనుభవాన్ని కలిగి ఉండాలి. అయితే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ప్రత్యేకమైన కేకలు ఉన్నాయి. ఎవరు దేని కొరకు కేక వేశారో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగుతాం. మొట్టమొదటిగా పేతురు వేసిన కేక. Peter as earlier shouted, the book of Matthew, the Gospel of Matthew. మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనం చూస్తే అక్కడ ఆయన కేకలేస్తూ ఉంటాడు కదా. గాలిని చూచి భయపడుకుడి, వణికిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను. మొట్టమొదటిగా పేతురు వేసినటువంటి కేక. ఈయన దేని కొరకు కేకలు వేసాడంటే, భయం కలిగినప్పుడు, మునిగిపోతానేమోనన్న భయం తను ఆవరించినప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంట, కేకలు వేస్తున్నాడు. ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను కాపాడు, నశించిపోతున్నామయ్యా, మునిగిపోతున్నామయ్యా, రక్షించని ఈయన ఏం చేశాడు, కేకలు వేశాడు. మన జీవితాల్లో కూడా కొన్ని భయాలు మనల్ని ఏం చేస్తూ ఉంటాయట, ముంచేస్తా ఉంటాయి. ఆ భయం కలిగిన ప్రతిసారి కూడా కేక వేసి, ప్రభువా ఇదిగో మునిగిపోతున్నాను, నా వైపు చూడని ఆయన వైపు మనం చూసేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే భయం పెట్టడం అనేది సాతాను యొక్క వింతైనటువంటి ఆయుధం. మనం భయపడకూడదనే బైబిల్ గ్రంథంలో 360 సార్లు రాశారంట భయపడకుడి అనేటటువంటి మాట. ప్రతిరోజు ఒక్కొక్క మాట ద్వారా ఆదరణ అని మాట. అందుకని నేను అన్నాడు, భయపడి మునిగిపోసాగా ఏం చేస్తున్నాడంటే ఇక కేకలు వేస్తూ ఉన్నాడు. దేని కొరకంటే, అయ్యా ఐఎమ్ గోయింగ్ టు డీప్, నేను మునిగిపోబోతున్నాను, ఇదిగో లెట్ us సేవ్, మమ్మల్ని కాపాడని షౌట్ చేస్తా ఉన్నాడు. ఈరోజు భయములో ఆవరించావా, లేకపోతే మునిగిపోతున్న స్థితిలో ఉన్నావా? ఈ వ్యాపారంలో మునిగిపోతున్నానయ్యా, ఈ ఉద్యోగంలో మునిగిపోతున్నానయ్యా, ఈ బలహీనతల్లో మునిగిపోతున్నానయ్యా, భయం కలుగుతుందయ్యా, నన్ను కాపాడుని నీవు కూడా పేతురు వల్లే కేకలు వేసినట్లయితే, ఇదిగో తప్పక అక్కడ ఆయన ఏం చేస్తాడంటే ఆయన చెయ్యి అందిస్తాడు. భయపడకుడే అని ఆయన గాలిని, తుఫానును గద్దించినప్పుడు అది నిమ్మలమైనట్లుగా చూస్తా ఉన్నాం. అలాగే రెండవ కేక కానాను స్త్రీ వేసినటువంటి కేక. అది కూడా మత్తయి సువార్తలోనే రాయబడి ఉంది. ఇదిగో ఆ కానాను స్త్రీ వేసినటువంటి కేక మత్తయి సువార్త 15వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుంటే 21, 22లో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతములో నుండి కానాను స్త్రీ ఒకతి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. రెండవ కేకలు ఎవరంటే ఆ కానాను స్త్రీ కేకలు వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ద కానాన్ కమ్ అవుట్ ఆఫ్ ద సేమ్ కోస్ట్. అదిగో అదే ప్రాంతం నుండి కూడా ఒక ఆమె వచ్చిందట, ఏ వుమన్ ఆఫ్ కానాన్ వచ్చి ఆవిడ ఏం చేస్తుందంటే కేకలు వేస్తూ ఉంది. అయ్యా నన్ను కరుణించయ్యా, కాపాడయ్యా, దాటిపోవద్దయ్యా, ఇదిగో జాలి చూపించు ప్రభు అని ఆవిడ కూడా ఏం చేస్తుందంటే కేకలు వేస్తూ ప్రభుని ఏం చేస్తా ఉందట, అడుగుతా ఉంది. మరి మనం కూడా మన బిడ్డల విషయంలో కొన్నిసార్లు కేకలు వేసి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎందుకనంటే బిడ్డలు కొన్నిసార్లు ఈ రోజుల్లో పరిస్థితులు ఎట్లున్నాయంటే 7వ తరగతికి దయ్యం పట్టేస్తుంది. చిన్న చిన్న పిల్లలు ఆ దయ్యాలు పట్టిన వాళ్ళు చూస్తే నాకు విచారంగా అనిపిస్తుంది అనమాట.
అసలు ఆ వయసుకి ఆ దయ్యం పడతాం అవసరమా? ఆ మగవాళ్ళకి ఆడదయ్యం, ఆడపిల్లలకు మగ దయ్యం పట్టేస్తాం. చిన్న చిన్న పిల్లలు ఏంటి పరిస్థితి ఎలాగున్నదంటే బయట ప్రపంచమే బాగాలేదు, జనరేషను బాగాలేదు. కాబట్టి అటువంటి పిల్లల కొరకు మనం ఏం చేయాలి? కేకలు వేయాలి. ఎందుకంటే చిన్న వయసులోనే దారి తప్పిపోతున్నారు, నష్టపోతున్నారు, చెడిపోతున్నారు. దయ్యం అంటే ఏదో అపవిత్రాత్మ అక్కడి నుంచి ఏమి నల్లగా పెద్ద పెద్ద రెక్కలు వేసుకుని వచ్చి హాహా అని మన ముందు నిలబడ్డాం. ఇయే దయ్యాలంటే. చదువు పాడు చేసే దయ్యాలు కొన్ని ఉంటాయి, ఆరోగ్యం పాడు చేసే దయ్యాలు కొన్ని ఉంటాయి, లేకపోతే కుటుంబం పాడు చేసే దయ్యాలు కొన్ని ఉంటాయి అన్నమాట. ఆ దయ్యాల కొరకు మనం ఏం చేయాలి? ఆ విమెన్ ఆఫ్ కానాన్ లాగా మనం కూడా ప్రార్థన చేయాలి, కేకలు వేసి ప్రార్థన చేయాలి. లేకపోతే వాడు మారడం, ఆ దయ్యం వాడిని విడిచిపెట్టదు. ఈరోజు ఎన్ని కుటుంబాలు విషాదం నెలకొంటుంది, ఎంతమంది వివాహమైన వాళ్ళు హత్య చేయబడుతున్నారు. రీసెంట్గా కూడా ఏదో న్యూస్ చూశారు, ఏదో రీసెంట్గా వివాహం అయినటువంటి వారు కూడా ఏదో హనీమూన్ ట్రిప్ కానీ అక్కడికి వెళ్ళారు, ఏదో కొండ మీద నుంచి తోసేశారు. చూడండి, పరిస్థితులు బాలేదు, మనిషి మనసు ఆలోచనలు బాలేదు. కాబట్టి ఇదిగో అటువంటి పరిస్థితులు మన కుటుంబాల్లో మన పిల్లల విషయంలో జరగకుండా మనం కేకలు వేసేవారు. వాస్తవానికి అక్కడికి ఆయన పట్టినటువంటిది దురాత్మే. అయితే దాని విషయంలో ఆమె చాలా మదన పడుతాయా, నా కుమార్తె దయ్యంతో బట్టి బాధపడుతుంది, దయతో వచ్చి ఇదిగో నా కుమార్తెను బాగు చేయమని ఆవిడ ఏం చేస్తా ఉందట? కేకలు వేస్తా ఉంది. మన పిల్లలకు కూడా కొన్ని ఆ దయ్యములు పడుతుంటాయి. కొన్ని ఈ దయ్యాలైతే కొన్ని దురలవాట్లు ఉంటాయి. చిన్న చిన్న ఏజ్లోనే ఆ డ్రగ్స్కి బానిస అయిపోతున్నారు. ఈ మధ్య అందులో మన కాలనీ పేరు కూడా మంచిగా మోగుతా ఉంది. పిల్లల పరిస్థితులు బాగాలేవు. ఒకప్పుడు లేదు, నేను 8వ తరగతి 8, 10వ తరగతి చదివేసినప్పుడు డ్రగ్స్ అని ఇటువంటివి ఏవి కూడా లేవు. ఈ ప్రాంతంలో అంత దగ్గరగా ఏది కూడా ఉండేది కాదు. ఏదైనా గమనిస్తే ఎవరైనా గాంజాయి లాంటిది అలాంటివి తీసుకున్నారని గమనిస్తే ఆ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు రైల్వే స్టేషన్లో సాధువులు కూర్చుని ఉండేవాడు, పెద్ద పెద్ద గడ్డాలు వేసుకుని ముసలివాడు. వాళ్ళు ఏదైనా సేవిస్తుండేవారు, కానీ వ్యక్తిగతంగా మనుషులకు ఉన్న అలవాట్లు తెలియదు. ఈ చిన్న చిన్న ఏజ్లో పిల్లలు ఏం చేస్తూ ఉన్నారంటే మత్తు పదార్థాలకు బానిస అయిపోతూ ఉన్నారు. అంటే వాడికి మత్తు అనేటటువంటి దయ్యం కావాల్సి వస్తుంది. ఆ దయ్యం వాడిని పట్టింది వదలట్లేదు. అటు వారి కొరకు ఏం చేయాలట? కేకలు వేసి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మొదటిగా పేతురు వేసిన కేకలు భయం కలిగినప్పుడు, కానాను స్త్రీ వేసిన కేకలు తన కుమార్తెకు దయ్యం పట్టినప్పుడు, మూడవదిగా గ్రుడ్డివాని కేకలు ద బాగిన్ మ్యాన్ షౌటెస్. లెట్ us turn our Bible the Gospel of మార్కు సువార్త మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయము 46, 48 వచనాలు చూసుకుంటే అక్కడ ఒక గ్రుడ్డివాడు కేకలేస్తూ ఉంటాడు. వారిని గర్జించిరి, కానీ వాడు దావీదు కుమారుడా కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేసిన అక్కడ కొంతమంది ఆ గుడ్డివాడు కేకలు వేస్తాడు, దావీదు కుమారుడా ఇదిగో నేను గుడ్డివాడిని పుట్టిన మొదలు ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ, ప్లీజ్ సేవ్ మీ, లెట్ us open my eyes, ఇదిగో నా కన్నులు తెరవు ప్రభు అని ఆ గుడ్డివాడు ఏం చేస్తా ఉన్నాడంటే కేకలు వేస్తా ఉన్నాడు. అయితే కొంతమంది అన్నారంట, ఆయన బిజీ పర్సన్, నువ్వేం ఆయనకి రిలేటెడ్ కాదు, ఇప్పుడు ఎందుకు ఆయన ఇబ్బంది పెడతావు, ఆయన ఒక పని మీద వెళ్తున్నాడు, ఆయన వెళ్ళని నువ్వు కేకలు వేద్దంటే ఆ మాటలు విన్న తర్వాత వాడు ఇంకా మరీ ఎక్కువగా ఏం చేస్తా ఉన్నాడంట? కేకలు వేస్తా ఉన్నాడంట మరీ ఎక్కువగా. మూడవ కేకలు గ్రుడ్డివాని కేకలు. ఈ కేకలు దేనికంటే అతని కన్నులు తెరవబోట్టుకోరు. మన జీవితాల్లో కూడా మనం కూడా గ్రుడ్డివాని వలె కేకలు వేయాలి. ఎందుకనంటే పేరుకు కన్నులు ఉన్నాయన్న పేరే కానీ ఆత్మీయంగా కొన్నిట్లో ఎట్లాగున్నాం? గ్రుడ్డివారిగానే. గ్రుడ్డిగా ఎన్ని పనులు చేయట్లేదు ఎవరి మటుకు వాడు ఆలోచించుకుంటే తెలిసింది. దేవుడు కళ్ళు ఇచ్చినప్పటికీ కూడా అవివేకం అనేటటువంటి దాని ద్వారా మన కళ్ళు మూయబడతాం. ఆ రోజు అక్కడ అట్లాగే పనివాడి కళ్ళు మూయబడ్డాయి. మూయబడేసరికి అతని చుట్టూ అగ్నిరాధాలు ఉంటే వీడేం చేస్తున్నాడంటే ఆ సిరియా నుంచి వచ్చిన సైన్యాన్ని చూస్తా ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి సిరియా సైన్యం వస్తుంది, నయమాన్ ఏదో బాగుపడాలి ఆయన పట్టుకురండి అని పంపిస్తే దేవుడు ఆల్రెడీ వారి చుట్టూ కూడా అగ్నిరథాలను
పెట్టాడు ఆ కొండ మీద. వీళ్ళకి ఆ పనివాడికి ఏం కనపడుతుందంటే కొండ కింద ఉన్న ఆ సైన్యం కనపడుతుంది, కానీ ఈ సైన్యం దేవుడు చేసిన ప్రొటెక్షన్ కనపడట్లే. అది చివరికి ఎలా తెలిసింది? అప్పుడు ఆయన ఏమంటాడు, ప్రభువా వీని కన్నులు తెరవమంటే వీళ్ళ చుట్టూ ఇంకా పెద్ద పెద్ద అగ్ని రథాలు తిరుగుతూ ఉంటే వాళ్ళు అసలు కళ్ళు మూసుకుపోయి ఉంటాయి, వాళ్ళకి ఒకడికొకటి కళ్ళు కనపడవాలి. అలాగే మన జీవితాల్లో కూడా ఆ పనివాడిలాగా కొన్ని విషయాల్లో గుడ్డి పనులు చేస్తూ ఉంటాం. ఏదైనా సందర్భంలో నాతో కూడా కొంతమంది అన్నాయి ఉన్నాయి, ఎందుకు ఈ పని చేసావు, ఎందుకు ఈ మార్గం చేసుకున్నావు అన్నప్పుడు కళ్ళు నెత్తికెక్కి అంటారు. కళ్ళు ఎక్కడికి ఎక్కినాయి అంట? నెత్తికెక్కి అంటారు. కొంతమంది అంటారు కళ్ళు మూసుకుపోయి చేసుకున్నాను అంట. మరి నిజమే, మన జీవితంలో కూడా కొన్ని ఆత్మీయ గ్రుడ్డి నేత్రాలు మూయబడి కొన్ని పనులు చేసి ఆ పనుల వల్ల మనం ఏం చేస్తున్నామంటే ఇదిగో సరైనటువంటి మార్గంలో మనం నడవలేకపోతాం. గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల మేలేంటి? ఇద్దరు కూడా చీకట్లోనే నడుస్తారు కదా. కాబట్టి మన గుడ్డితనం పోవాలి అంటే మనం కేకలేసి ప్రార్థన చేయాలి. ఒకవేళ ఇంకా ఏదైనా గుడ్డితనంతో ఏదైనా పనులు చేస్తున్నావా, ఏదైనా తలపెట్టినటువంటివి నష్టపోయినా మరలా పదే పదే అదే చేయాలనుకుంటున్నావా, అయితే ప్రభువుని అడుగు, అయ్యా నా మనోనేత్రాలు తెరువు, నా మనోనేత్రాలు వెలిగించు, స్పష్టమైనది ఏదో తేటమైనది ఏదో చూసి నిర్ణయం తీసుకునే కృపను దయచేయను ప్రభువుని అడగాలి. గుడ్డివాడు కేకలేస్తూ ఉన్నాడు, చివరికి ప్రభువారు ఆగాడు, వెళ్ళలేదు. వాని కన్నులు ముట్టి వాడిని ఏం చేశాడంటే ఇదిగో వాడిని పిలువుడు అని చెప్తే ధైర్యం తెచ్చుకుని వచ్చాడు. ఇదిగో రావటం కూడా మనోడు మంచి ఫెయిత్తో వచ్చేసాడు. ఆ బట్ట కర్ర పాడేసాడంట. ముందు ప్రభు నిన్ను పిలుస్తున్నాడంటే ఈ రోజుతో నా జీవితం బాగుపడిపోయిందని ఎంత గొప్ప విశ్వాసమో చూడండి. ఆ చేతిలో ఉన్న బట్ట కర్ర పాడవేసేసి ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నాకు దృష్టి లేదు, దృష్టి కలుగ చేయమనగా 52వ వచనం, నీ వేళ్ళము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని చెప్తాడు. వెళతంటే మార్గ మధ్యలో ఏమవుతాడంట? బాగుపడిపోయినట్లుగా వ్రాయబడి ఉంది. మన జీవితంలో కూడా గ్రుడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నావా? గ్రుడ్డి ఆలోచనలతో వెళ్ళిపోతున్నావా? కొంతమంది అంటారు కొన్ని నిర్ణయాలు తీసుకుని వెళ్తున్నప్పుడు, ఎందుకబ్బా ఇది కొద్ది కష్టం కదా, ఎవరి దగ్గరైనా విచారించకపోయి ఆలోచించకపోయావంటే ఏముంది రాజా, గుడ్డిగా వెళ్ళిపోవటమే అంటారు. ఎట్లాగంట? గుడ్డిగా వెళ్ళిపోవటమే అంటారు. కొన్ని విషయాల్లో కొంతమంది అంతే గుడ్డిగా వెళ్ళిపోతుంటారు. ఎందుకని? ఆ ముందోడు పోయాడు, నేను కూడా పోతే మా తప్పేముంది, ఆ ముందోడు వెళ్తున్నాడు కదా నేను వెళ్తే ఇబ్బంది ఏముందని ఒకరిని చూసి మరొకరు గుడ్డి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే గుడ్డిగా నిర్ణయాలు తీసుకునేటటువంటి వారిగా ఉండకూడదు. ఒకరు నలుగురు గుడ్డోళ్ళకి ఒకసారి ఏనుగుని చూడాలనిపించింది. దేన్ని? ఏనుగుని చూడాలనిపించి ఆ నలుగురు ఏనుగు దగ్గరికి వెళ్ళి అసలు ఎలా ఉంటుంది ఏనుగంటే చూడాలనుకునే మొదటోడు వెళ్ళి ఆ ఏనుగు యొక్క చెవులు పట్టుకున్నాడు. చెవులు పట్టిన వాడు అన్నాడంటే, ఒరే ఏనుగంటే అదేదో పెద్దది అది ఇది అన్నారు. ఏమి లేదు, అది చాటలాగా ఉంది, ఏనుగంటే చాట అన్నాడంట. రెండో వాడు పోయాడంట. రెండో వాడు పోయి వాడేం పట్టుకున్నాడంటే దాన్ని తోక పట్టుకున్నాడంట. ఒరే ఏందిరా ఏనుగంటే నువ్వు చాట అన్నావు, ఏనుగంటే చాట కదరా, ఏనుగంటే చీపురురా, చీపురు కట్లాగే ఉందన్న వాడు. మూడో వాడు పోయి దాన్ని కాలు పట్టుకున్నాడంట. ఒరే నువ్వు తప్పు చెప్పావు దద్దమ్మ, నువ్వు చెప్పావు, ఏనుగంటే అదొక స్తంభం రా అన్నాడు. చివరికి కూడా పోయాడంట. నాలుగో వాడు పోయి ఏకంగా దాన్ని తొండం పట్టుకున్నాడంట. అది 3 సార్లు చూసింది, 4వసారి ఎత్తి తొండంతో తిప్పి నేలకేసి ఒకటే బాధ. వాడు ఇంకోటి ఏదో చెప్పాడు. గుడ్డివాడు నలుగురు వెళితే 4 సమాధానాలు 4 రకాలుగా ఉన్నాయి. మనం కూడా గుడ్డి ఆలోచనలతో ముందుకెళ్ళామంటే 4 రకాల సమాధానాలతో వెళ్ళాలి. ఒక నిర్ణయంతో వెళ్ళలేవు. దానివల్ల ఖచ్చితంగా మనకు నష్టమే వస్తుంది. కాబట్టి ఒక నిర్ణయమే ఉండాలి, ఒక మార్గమే ఉండాలి, ఒక ఆలోచనే ఉండాలి. కాబట్టి ఇదిగో ఆత్మీయ నేత్రాలు తెరవబడయ్యా, నా మనోనేత్రాలు తెరువు, గుడ్డివాడిగా నేను ఉంటున్నానేమో, నన్ను ఇదిగో నా కళ్ళును తెరువు ప్రభు అని మనం కేకలు వేసేటటువంటి వారిగా ఉండాలి. 4వదిగా మరొక కేకలు కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక సమయం లేదు. 1 పేతురు వేసినటువంటి కేకలు, 2 కానాను స్త్రీ వేసినటువంటి కేకలు, 3వదిగా గుడ్డివాడు వేసినటువంటి కేకలు. పేతురు కేకలు వేశాడు భయం కలిగినప్పుడు. కానాను స్త్రీ కేకలు వేసింది కుమారుడికి
దయ్యం పట్టినప్పుడు గుడ్డివాడి కేకలు వేశాడు, తన కన్నులు తెరవమని ఒక మాట చదువుకుని కుష్ఠరోగి కేకలో వేశాడు. ఒక్క మాట చదువుకుని మనం ముగించేసుకుందాం. లోకాసు వార్త ద బుక్ ఆఫ్ లూక్, లోకాసు వార్తను జ్ఞాపకం చేస్తున్నట్లయితే 17వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ 17లో చదవనవసరం లేదులే, 11 నుంచి కూడా 13 వచనాలు చూసుకున్నట్లయితే 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. వచ్చి 13వ వచనంలో యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి అన్నాం. 10 మంది వచ్చి ఏం చేశారంట? కేకలు వేశారు. ఈ కుష్ఠరోగులు దేని కొరకు కేకలు వేశారంటే, మాకు ఒక బలహీనత ఉంది, ఈ బలహీనత నుండి మమ్మల్ని విడిచిపెట్టు ప్రభు అని కేకలు వేశారు. మనం కూడా మన జీవితాల్లో బలహీనతల కొరకు కేకలు వేసి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. బలహీనతలు 2 రకాలు ఉంటాయి. ఒకటి శరీరానుసారమైన బలహీనత, 2 ఆత్మానుసారమైన బలహీనత. వీటి కొరకు మనం కూడా ఏం చేయాలంటే కేకలు వేసి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. వారు కూడా ఆ 10 మంది కూడా వచ్చాయా మమ్మల్ని కనుకరించు, ఇదిగో మమ్మల్ని బాగు చేయి, ఇదిగో మా కుటుంబాలతో ఉండాలి, మా సంఘాలతో ఉండాలి, కాబట్టి మా పట్ల దయ చూపించని వారు అడిగారు. వారు అడిగినప్పుడు ప్రభు జ్ఞాపకం చేసుకుని ఆ 10 మందిని కూడా ఏం చేశారంట? స్వస్థపరిచాడు. మీరు ఎవరండి స్వస్థపడతారని చెప్తాడు. వారు మార్గంలో వెళుతున్నప్పుడు వారు ఏమవుతారంటే స్వస్థత పొందుకుంటారు. అలాగే మన జీవితాల్లో కూడా శరీరానుసారమైన రోగంతో బాధపడుతున్నావా, ఆత్మ సంబంధమైన బలహీనతతో బాధపడుతున్నావా, వాట్ ఎవర్ ఇట్ మే బి, లెట్ యు షౌట్ టు డ్వెల్ యువర్ సిక్నెస్. నీ యొక్క పరిస్థితి నుండి కూడా నీవు మార్చబడాలి అంటే నీవు కేకలు వేసి ప్రార్థన చేసేటటువంటి వ్యక్తిగా ఉండాలి. కాబట్టి ఇదిగో కొన్నిసార్లు మనం కేకలు వేసి ప్రార్థన చేస్తాం, ప్రాముఖ్యమైంది. అందుకని అన్నాడు, నరపుత్రుడా కేకలు వేయము. దేనికంటే అపాయంలో వారు ఉన్నారు, నువ్వు కేకలు వేస్తే వారు ఖచ్చితంగా అలర్ట్ అవుతారు. ఆ రోజున ఎరికో గోడలో కూలిపోవటానికి కేకలే కాకమని, పేతురు రక్షింపబడటానికి కేకలే కారణమైంది, కానాని శ్రీ కుమారుడు బాగుపడటానికి కేకలే కారణమైనవి, అలాగే గుడ్డివాడి కన్నులు రావడానికి కేకలే కారణమైనవి, కుష్ఠరోగి బాగుపడటానికి కూడా కేకలే కారణమైనవి. మనం ఎప్పుడూ కూడా ఇదిగో కొన్నిసార్లు మన జీవితాల్లో కేకలు వేసి అనుభవంలోకి వెళ్ళాం. ఎందుకంటే ఒకసారి ప్రభు అంటాడు, మీరు కేకలు వేయటం మానుట వలన ఈ రాళ్ళు కేకలు వేయును అంటారు. ఒకసారి కేకలేస్తా నెమ్మడిస్తుంటే బోధకుడా ఏంటి గోల, ఏంటి వీళ్ళ కేకలేస్తాం అది ఇది అంటే, వాళ్ళు కేకలు మానేస్తే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అంటారు. కేకలకు అంత ప్రాధాన్యత బైబిల్ ఇచ్చాడు. అట్లా నీ ఇంటికి వెళ్ళంగానే, మీ ఇంటికి వెళ్ళగానే అట్టపడితే అట్ట కేకలేసారు, పాస్టర్ గారు వాక్యం చెప్పాడు కేకలేయమని, కేకలేసి ప్రార్థన చేయమని. ఆ సట్టి తెపాల టీవీలు పగిలిపోతాయి. ఎందుకంటే సండే టైం చాలా మంది మగవాళ్ళు మంచి ఊపులో ఉంటారు, ఇంట్లో చక్కగా రెస్ట్ తీసుకుంటా లేనిపోయింది. ఈ కేకలు అలా వేసేటటువంటి కేకలు కాదు, ఇతరులకు అభ్యంతరకరంగా ఉండే కేకలు కాదు, దేవునికి మనకు దగ్గర చేర్చే కేకలు. దానికి ఒక ప్రదేశం చూసుకుని మరి చక్కగా వాటి అనుభవంలోనికి వెళ్ళాలని ఆ కేకలో ప్రభువును మన వైపు తిప్పేయిగా ఉండాలి. కుష్ఠరోగి కేకలేస్తే ప్రభు వైపు తిరిగాడు, గుడ్డివాడి కేకలేస్తే ఎవరయ్యా కేకలేస్తున్నాడు, ప్రభు అతని వైపు తిరిగాడు. కానాను స్త్రీ కేకలేస్తే ఎవరమ్మా ఆయన వైపు తిరిగాడు. మన కేకలు ప్రభువును మన వైపు తిప్పేవిగా ఉండాలి. అటు అనుభవం కృపను ప్రభు మనందరికీ దయచేసి నడిపించునుగాక. లెట్ us close our eyes. మన కళ్ళు మూసుకుందాం. చెప్పబడిన వాక్యం కొరకు ప్రార్థన చేసుకుంటూ మనం ముందుకు కొనసాగుతాం. ఎందుకంటే ఇక సమయం ముందుకు కొనసాగిపోతా ఉంది. చెప్పబడినటువంటి వాక్యం కొరకు మనం అందరం కూడా ఆ ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాము. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. కృప కలిగినటువంటి దేవానికి వందనములు తండ్రి. మా జీవితాల్లో శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని ఇచ్చారు. ఇదిగో ప్రభువా మమ్మల్ని దర్శించండి, కృప చూపండి అయ్యా. దావీదు కుమార్ కేకలో ప్రాధాన్యమైనది అయ్యా. అది
నిన్ను మా వైపు తిప్పేవిగా ఉన్నాయని తెలుసుకున్నాం తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా? నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా? నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. నజరేతు వాడా నన్ను వీడిపోకయా. నజరేతు వాడా నన్ను వీడిపోకయా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా? నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా? నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. చెప్పబడిన వాక్యం నా కన్నులు నేను ప్రభు వైపు ఎత్తుతాను. నేను కేకలేస్తాను. కానాను స్త్రీ వలె, గుడ్డివాని వలె, కుష్ఠరోగి వలె ఆయన నా వైపు తిప్పే కేకలు నేను వేస్తానయ్యా. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన శ్రోతల ద్వారా ముందుకు కొనసాగుదాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. కృప కలిగిన దేవా నీకు వందనాలు. చక్కని అనుభవాన్ని ఇచ్చారు. చేతులు పైకెత్తిన ప్రతి బిడ్డను దర్శించండి. ఆ వైపు తిప్పే కేకలు మేము వేసి మా సమస్యను నీతో పంచుకునే కృపను దయచేయండి. ముందుకు వెళ్తున్న నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. ఆరోగ్యం క్షేమం సమృద్ధినిచ్చి మహింకరంగా జరిగిస్తారని యేసు అతి శ్రేష్ఠ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.